అహంకారం అవసరమా? దేవుడి ముందు అహంకారం అవసరమా? జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటిది అది. సరే, తను క్రైస్తవుడు, తను వేరే మతం దగ్గరికి వెళ్ళినప్పుడు పాటిస్తారు. ఇప్పుడు తను మసీదుకి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఆచారాల ప్రకారం వస్త్రధారణ అది ఉంటుంది కదా, గుడికి కూడా వస్త్రధారణ ఆచారం ఉంది. అదే సందర్భంలో దాంతోపాటు డిక్లరేషన్ అనేది ఒక ఆచారం కింద నడుస్తున్నది. అలాంటప్పుడు గతంలో పెట్టలేదు, అప్పుడు ఎవరు గట్టిగా ఒత్తిడి చేయలేదు. సీఎంగా ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళినా కూడా అవసరం లేదన్నారు సీఎం హోదాలో కాబట్టి అన్నట్టు. ఇప్పుడు అడుగుతున్నారు, పెడితే తప్పేమనుందే? నేను భగవంతుని వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నాను, ఇందులో ఇంకేమీ లేదు, ఏ దుర్భాష లేదు, వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నాను అన్నటువంటి దాని మీద సంతకం పెట్టడానికి ఏంటి బాధ? గతంలో పెట్టలేదు కదా, అనేక సార్లు దర్శనానికి వచ్చారు కదా. ఎస్, ఆ రోజున ఎవరు అడగలేదు, గట్టిగా ఒత్తిడి చేయలేదు కాబట్టి నడిచిపోయింది. తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలోనేమో పక్కన ఉన్నటువంటి వాళ్ళు హడావిడి చేసి సైలెంట్గా సీరియస్గా తీసుకెళ్ళిపోయారు. అప్పుడున్న అధికార యంత్రాంగానికి ధైర్యం చాలలేదు, ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి హోదా కాబట్టి అని వదిలేసినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యమంత్రే కాబట్టి అధికారులు ఎవరు అడగలేదు, అడిగే ధైర్యం సహజంగా చేయరు. అదే ఇప్పుడు ప్రతిపక్ష స్థానం కూడా లేదు, ఇవాళ అవకాశం వచ్చింది. వాళ్ళు అందరూ అడిగారు డిక్లరేషన్. ఓ పక్కన లడ్డూకు సంబంధించిన వివాదంలో అందరూ ఏలెత్తి చూపెడుతున్నప్పుడు, డిక్లరేషన్కి సంబంధించి అడిగినప్పుడు సంతకం పెట్టి అవును నేను దేవదేవుణ్ణి నమ్ముతున్నాను, హిందూ మతం పట్ల విశ్వాసంతో ఉన్నాను అని రాస్తే తప్పేంటి? సంతకం పెడితే తప్పేంటి? ఆ ముక్క చెప్పడం ద్వారా హిందువుల మనసు గెలుచుకోవచ్చుగా, హిందువులకు సంబంధించి వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు కదా, హిందువులకు సంబంధించి తప్పు చేస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ నుంచి సరి చేసుకోవచ్చు కదా. కానీ అహం, నన్ను మించినోడు ఎవడూ లేడనినా, లేకపోతే నేను చేస్తుంది రైటు అనినా, అంటే తన వైపు మనుషులేమనేది మాట ఇన్నిసార్లు లేని ఇప్పుడే ఎందుకు అన్నట్టు. ఇందాక నేను చెప్పినటువంటి కాన్సెప్టే నడుస్తుంది. ఓవరాల్గా జగన్ చేసిన తప్పు శాశ్వతంగా ఒక ముద్ర తనకి తాను వేయించుకోవడం.